హాయ్ అండి. ఈరోజు మనం ఒక బ్లౌజ్ కట్ చేద్దాము. అదేంటంటే బ్యాక్ బోట్ నెక్ కావాలంట, ఫ్రంట్ క్రాస్ కటింగ్ కావాలంట. ఈ విధంగా ఒక బ్లౌజ్ కట్ చేసుకుందామండి. దీని పొడుగు వచ్చేసి 14 ఇంచీలండి. దానికి ఒక 1 ఇంచ్ కలిపి నేను 15 ఇంచులు తీసుకుంటాను. ఇగోండి 15 ఇంచులు తీసుకున్నాను. నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. ఇదిగోండి 30 ఇంచీలు ఉంది కదా, ఇది 4 భాగాలు చేసుకుంటే 7.5 వస్తుంది. ఇంకా 4 భాగాలు చేసుకుంటే 7.5 ఇంచెస్ అండి నడుము రోజు. దానికి 2 ఇంచెస్ మనం కలుపుకుంటామండి, ఎందుకంటే బ్యాక్ డాట్స్ను మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవడానికి ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి కదా, అందుకోసం అండి. ఇది బోట్ నెక్ కదండి. ముందుగా కస్టమర్ దగ్గర షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాను, 14 ఇంచులు ఉందండి. అది ఆఫ్ చేస్తే 7 ఇంచెస్ అండి. కింద డౌన్ కూడా 7 ఇంచెస్ పెట్టుకోవాలండి. 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని లైన్గా గీట్లు గీసుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా లైన్గా గీట్లు గీసుకోవాలి. 1.5 ఇంచ్ కార్నర్లో పెట్టేసి రౌండ్గా ఆర్మ్ గురించి 1.5 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇగోండి నడుము 7.5 వచ్చింది కదండి, దానికి 2 ఇంచెస్ కలిపి 9.5 ఇంచెస్ ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ పెట్టుకోవచ్చండి. బోట్ నెక్కి 2 ఇంచులు పెట్టాలండి. బోట్ నెక్ బ్లౌజులు ఎప్పుడైనా 2 ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నార్మల్ బ్లౌజులు అయితే 1 ఇంచ్ పెట్టాలండి. నడుముకి 1 ఇంచ్ పెట్టుకోవచ్చు నార్మల్ది అయితే. దీనికి మాత్రం 2 ఇంచులు పెట్టానండి. ఇదిగోండి షోల్డర్ 3 ఇంచులు పెట్టాను. కిందికి 3 ఇంచులు గీసుకొని ఒక డబ్బా షేప్లో గీసుకొని లైన్గా ఇట్లా గీట్లు గీసుకుంటే మనకి రౌండ్ నెక్ అట్లా వస్తుంది. వీళ్ళు కస్టమర్ ఏమొచ్చి డ్రాప్ నెక్ కుట్టమన్నారు. ఇదిగోండి షోల్డర్ నుంచి మనం హ్యాండ్ స్టిచ్ చేసే వైపు ఒక 1/2 ఇంచెస్ కిందకి కట్ చేసుకోవాలండి, అట్లయితే భుజాలు జారుకుంటుంటాయి. ఇంకోండి ఆ విధంగా చూసారు కదా. ఇదిగోండి ఆర్మ్ రౌండ్ ఏమొచ్చి 7.5 వచ్చిందండి. 7.5 వచ్చేసిందండి. డ్రాప్ నెక్ కట్ చేసుకోవడానికి నేను ఇప్పుడు గీసుకుంటున్నాను, కానీ నెక్స్ట్ లైనింగ్ రెండే అటాచ్ చేసినాక అప్పుడు డ్రాప్ నెక్ కట్ చేస్తానండి. ఎందుకంటే ఫ్రంట్ భాగం కట్ చేయాలి కదా, అందువల్ల ఇప్పుడు దీనికి కట్ చేయట్లేదండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. రౌండ్ నెక్ పైకే కట్ చేయాలండి, ఎందుకంటే ఇది బోట్ నెక్ కదండి, అందువల్ల. చూసారు కదా, షోల్డర్ దగ్గర కొంచెం కింద కట్ చేశాను. ఇట్లా రౌండ్ కట్ చేసుకోవాలి. ఇంకోండి ఇక్కడ నుండి స్టిచ్ చేయడానికి చిన్న డాట్స్ పెట్టుకుంటాము. బ్యాక్ కుట్టేటప్పుడు వెనక డాట్స్ వేసుకుందామండి. ఇగోండి ఈ షేప్లోన కట్ చేయాలి. వాళ్ళు చిన్నదే పెట్టమన్నారు వెనక్కి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఇంకోండి నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాము. హ్యాండ్ కిందని మడిపేయడానికి 1.5 ఇంచెస్ తీసుకుంటానండి. లైన్గా ఒక గీట గీసుకొని, ఇది ఆది బ్లౌజ్ ప్రకారం హ్యాండ్ పెట్టేమన్నారు, అందువలన ఇగోండి నీట్గా ఇట్లా సర్దుకొని ఆ బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత పెట్టేసి దానికి 6 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోద్ది స్టిచ్చింగ్ చేయడానికి. ఇంకోటి ఆ విధంగా నీట్గా శంఖ భాగా నుంచి ఆ విధంగా గీసుకోవాలి. పైన లైన్గా గేటు గీసుకొని చంకదింపు 3 ఇంచీలు పెట్టుకొని దాని నుంచి
హ్యాండ్ కర్వ్ షేప్ గీసుకోవాలండి. చూసారు కదా, ఆగండి కరెక్ట్గా వచ్చింది కదా. ఆర్మ్ రౌండ్ ఈ హ్యాండ్ది ఇగోండి 3 ఇంచెస్ డౌన్ పెట్టుకున్నాను. ఇట్లా ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలండి. లైక్ చేయండి. ఇంకోండి ఇంత ఇట్లా నీట్గా కట్ చేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇట్లా డాట్స్ పెట్టుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ బాగుంటుంది. లో కటింగ్ నేను లైనింగ్ అటాచ్ చేసినప్పుడు తీస్తానండి. ఇప్పుడు ఫ్రంట్ భాగం కట్ చేసుకోవాలి. ఇది బోట్ నెక్ కదండి, ఫ్రంట్ భాగం క్రాస్ కటింగ్ పెట్టమన్నారు, అందువలన ఇది క్రాస్ కటింగ్ కింద కట్ చేస్తానండి. ఇక 2 ఇంచీలు షేప్ పట్టి అంతా మనం మలుచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కుట్టడానికి, కొత్తగా నేర్చుకునే వారికి. 2 ఇంచీల క్లాత్ లోపలికి మార్చేసాను బ్యాక్ పార్ట్ది. ఇది క్రాస్గా ఇట్లా పెట్టేసి సేమ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఎట్లా గీస్తామో అలాగే గీసుకొని తీసేయాలి. ఇంకా చూసారు కదా, తీసేసి మెడ ఇప్పుడు వీళ్ళది ఎంత ఉందో అంత నెక్ ఎంత ఉందో అది పెట్టుకోవాలండి మెడ. ఇంకోండి ఇది డాట్స్ వేసుకోవడానికి పైన 6 ఇంచ్ వదిలేసి కిందని మెయిన్ డాట్ వరకు ఎంత ఉందో అంత మనం మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఇగోండి ఫ్రంట్ భాగంలోన హుక్స్ పట్టీ వైపు ఉన్నది మనం చూసుకోవాలండి. ఇగోండి రౌండ్ షేప్ బాగా ఇచ్చుకోవాలి. ఇంకోండి 4 హుక్స్ల వరకు అయినా మనం పెట్టుకోవచ్చు, లేదంటే కొలిచేసి అయినా పెట్టుకోవచ్చు. ఇగోండి ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. ఇగోండి ఇట్లా లో కటింగ్ తీసుకోవాలి. మెయిన్ డాటు, హుక్స్లు పట్టి దగ్గర డాటు, సంఖలో డాటు ఇట్లా గీసుకోవాలి. కుట్టేటప్పుడు కొలుచుకొని కుట్టుకోవచ్చు. ఇంకోండి ఇట్లా లైన్ కట్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకోండి ఇట్లా లైన్ నీట్గా కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ నీట్గా కట్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా ఒరిజినల్ది కొంచెం కట్ చేసుకునే సరే 2 స్టిచ్ చేశాక ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది మనం తీసేయవచ్చు కటింగ్లోన. అందువల్ల లైనింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ హ్యాండ్. ఇప్పుడు లైనింగ్ పెట్టేసి ఇప్పుడు ఇదిగోండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ పెట్టేసి కట్ చేసుకుందాం. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ పెట్టేసి కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకునే మంచిదేనండి. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవడం బెటర్ అండి. ఇంకోండి హ్యాండ్స్. బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. బోట్ నెక్ అండి బ్యాక్ పార్ట్. వీళ్ళు ఇక్కడ తాళ్ళు పెట్టమన్నారు. ఇవన్నీ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇది కటింగ్ వీడియో కాదండి, ఇందులోన అవన్నీ అవ్వవు కదా. ఇంకోండి ఇట్లా కట్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదండి, నేనైతే కరెక్ట్గా కట్ చేస్తున్నాను. ఇగోండి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఈ 2 కొనలు మన వైపు ఉండేటట్టు పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకు ఆపోజిట్ ఉండేటట్టుగా పెట్టుకోవాలి. ఫ్రంట్ మాత్రం ఈ విధంగా పెట్టుకోవాలండి, 2 కొనలు మన వైపు ఉండేటట్టుగా. అట్లయితే క్లాత్ అడ్జస్ట్ అవుతుందండి మనం కట్ చేసుకోవడానికి. క్రాస్ కటింగ్ కూడా బాగా వస్తుంది.
క్లాత్ అనేది ముందు కట్ చేసినప్పుడు క్రాస్ ఎటువైపు లాగుతుందా లేకపోతే స్ట్రైట్గా ఉందా చూసుకొని కూడా కొన్ని కట్ చేయాలండి. ఇంకోండి ఈ విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బ్లౌజ్ ఏమొచ్చి బోట్ నెక్ విత్ ఫ్రంట్ క్రాస్ కటింగ్, షేప్ పట్టి షేప్ బెల్ట్, బ్యాక్ బెల్ట్ అన్నీ కలిపి స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది.